ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 28వ తారీఖు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. క్రీస్తుతో కూడా పరలోకంలోనే మన అసలైన స్థానం. అయితే ఈ అనుభవాన్ని పొందలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ పరలోకంలో తాము కూర్చోగలగడం అసలు తమకు సాధ్యమేనని ఎంతమందికి తెలుసు? ఆరాధనా దినాలలో ఈ పరిశుద్ధ స్థలాలను ఒక్కసారి దర్శించడం, ఆత్మావేశం ఆవహించిన సమయాల్లో అలాంటి స్థలాలు అందుబాటులో ఉన్నట్లు అనుకోవడం, ఇదే ఈ పరలోకంలో కూర్చునే అనుభవం అనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజు రోజంతా అక్కడే కూర్చొని ఉండడం అన్నది వేరే విషయం. ఇది ఆరాధనా దినాలకే కాదు, అన్ని రోజులకి వర్తిస్తుంది. మన దైనందిన కార్యక్రమాలు సక్రమంగా చేసుకుపోవడానికి తొణకని మనస్తత్వం ఎంతో ముఖ్యం. మనస్సులో అల్లకల్లోలంగా ఉంటే మన ఆత్మకార్యాలకు కలిగే ఆటంకం అంతా ఇంతా కాదు. తొణకకుండా ఉండగలగడంలో గొప్ప శక్తి ఉంది. ఒక భక్తుడు ఇలా అన్నాడు: నిరీక్షణ ఉంచి మౌనంగా ఉన్నవాడికి అన్నీ లాభసాటిగా జరుగుతాయి. ఈ మాటల్లో అంతులేని అర్థం ఉంది. ఈ సత్యాన్ని మనం వంట పట్టించుకోగలిగితే మనం చేసే పనుల ధోరణి అంతా మారిపోతుంది. అసహనంతో పెనుగులాడే బదులు అంతరంగంలో క్రీస్తు ఎదుట మౌనంగా కూర్చొని ఉంటే ఆయన ఆత్మశక్తి మనం తలపెట్టిన కార్యాన్ని సాధించేలా చేస్తుంది. ఈ మౌన శక్తి పనిచేసే విధానాన్ని మనం చూడలేము, కానీ అది మహాశక్తితో ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందని మాత్రం తెలుసుకోవాలి. దానిలో కొట్టుకుపోయేలా నీ ఆత్మను నిశ్చలంగా ఉంచుకోగలిగితే ఆ శక్తి నీకు అనుకూలంగా పనిచేస్తుంది. విశ్రాంతి స్థలం ఉంది తుఫాను నడిబొడ్డులో. ఆ నిశ్శబ్దంలో పసిపాప నిద్రపోతాడు. మహాపవన సుడిగుండపు కేంద్ర స్థానంలో వెంట్రుక కూడా కదలని నిశ్చలత ఉంది. ప్రతి పరిస్థితిలోనూ దేవునిలో ప్రశాంతంగా క్షేమంగా ఉండగలగడం నేర్చుకోవడమే నీ ధర్మం. ఈ దినమంతా దేవుడు నీకు క్షేమంను, ప్రశాంతతను అనుగ్రహించునుగాక.